రింగ్ రోడ్ హైదరాబాద్ మహానగరానికే మణిహారం. ఓఆర్ఆర్ నిర్మాణం తరువాత భాగ్యనగరం రూపురేఖలే మారిపోయాయి. అయితే ఔటర్ కు గ్రిడ్ రోడ్లు లేకపోవటం నిర్మాణ రంగానికి అడ్డంకిగా మారుతోంది. ఓఆర్ఆర్ కు ఇరువైపులా గ్రిడ్ రోడ్లు నిర్మించాలని చాలా కాలంగా నిర్మాణ రంగ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్ కు సుమారు 42 చోట్ల గ్రిడ్ రోడ్లు నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఓఆర్ఆర్ గ్రిడ్ రోడ్ నిర్మాణంతో భారీ సంఖ్యలో నివాస ప్రాజెక్టులు వస్తాయని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ గ్రిడ్ రోడ్ల నిర్మాణం, అప్రోచ్ రోడ్ నిర్మించాలని చాలా కాలంగా డిమాండ్. ప్రతి అర కిలోమీటర్ కు ఓ గ్రిడ్ రోడ్ నిర్మాణం. గ్రిడ్ రోడ్ల నిర్మాణంతో భారీ నివాస ప్రాజెక్టులు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్ నగరం మరో లెవెల్ కు చేరుకుంది. ఓఆర్ఆర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి భాగ్యనగరం నలువైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. గ్రేటర్ సిటీ చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్ మౌలిక వస్తుల కల్పనకు దోహదం కల్పించింది. అయితే ఔటర్ రింగ్ రోడ్ కు ఇరువైపులా గ్రిడ్ రోడ్ల నిర్మాణం చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉంది. గ్రిడ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మొదలు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఓఆర్ఆర్ గ్రిడ్ రోడ్ల అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ కు 2 వైపులా 4 లైన్లలో సర్వీస్ రోడ్లున్నాయి. ఈ సర్వీస్ రోడ్లకు 2 వైపులా అటూ ఇటూ కిలోమీటర్ మేరకు గ్రోత్ కారిడార్ గా ప్రకటించింది హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇస్తుండటంతో ఇక్కడ గ్రిడ్ రోడ్లు చాలా కీలకమని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి ప్రతి అర కిలోమీటర్ పరిధిలో ఈ గ్రిడ్ రోడ్లు సమాంతరంగా ఉంటాయి. ఇలా మొత్తం 158 కిలోమీటర్ల మేర 2 వైపులా గ్రిడ్ రోడ్ల కోసం మాస్టర్ ప్లాన్ లో పొందుపర్చారు. ప్రస్తుతం హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో వందల సంఖ్యలో నిర్మాణాలు, లేఅవుట్లు వెలుస్తున్నాయి. చాలా వరకు నిర్మాణ ప్రాజెక్టులకు గ్రిడ్ రోడ్ల నిర్మాణం పెద్ద సమస్యగా మారుతుంది. సర్వీస్ రోడ్లకు అనుసంధానంగా అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో కనెక్టివిటీ సమస్యగా మారింది. ప్రస్తుతం ఔటర్ చుట్టూ నివాస, వాణిజ్య నిర్మాణాలు, లేఅవుట్లు పుట్టుకొస్తుండటంతో గ్రిడ్ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఔటర్ చుట్టూ కొత్తగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు వెలుస్తున్నాయి. రింగ్ రోడ్ చుట్టూ ఇంకా వేలాది ఎకరాలు అందుబాటులో ఉండటంతో భారీ రియల్ ప్రాజెక్టుల కోసం సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సర్వీస్ రోడ్లకు సమాంతరంగా గ్రిడ్ రోడ్లు లేకపోవటం వల్ల ప్రస్తుతం వేలాది ఎకరాల భూములున్నా వినియోగంలోకి రావడం లేదు. కొన్ని నిర్మాణ సంస్థలు సొంత భూముల్లో హెచ్ఎండిఏ అనుమతులతో గ్రిడ్ రోడ్లను తామే నిర్మించుకుంటున్నాయి. గ్రోత్ కారిడార్ పరిధిలోకి వచ్చే 316 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సుమారు 78,086 ఎకరాలు అందుబాటులో ఉందని లెక్కలు చెబుతున్నాయి. గ్రిడ్ రోడ్ల నిర్మాణంతో ఈ భూమి మొత్తం ఓఆర్ఆర్ తో అనుసంధానం చేసే వీలుందని, నిర్మాణ రంగం అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని రియాలిటీ రంగ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ గ్రిడ్ రోడ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 42 చోట్ల ఔటర్కు ఇరువైపులా అప్రోచ్ రోడ్లను నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి గ్రిడ్ రోడ్లు కీలకం కానున్నాయి. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్లో 23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. నగరం నుంచి ఔటర్ పైకి చేరేందుకు ఇప్పటికే 32 రేడియల్ రహదారుల నిర్మాణం చేపడుతుండగా ఇందులో 10 వరకు పూర్తి చేశారు. ఇక ఇప్పుడు గ్రిడ్ రోడ్ల నిర్మాణంతో ఓఆర్ఆర్ పరిధిలో మరింత అభివృద్ధి జరగనుంది. ప్రధానంగా భారీ నిర్మాణ ప్రాజెక్టులు వస్తే అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తాయని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.